ఆయనంతే, అదొక టైపు. ప్రపంచం అంతా ఒకవైపు ఉంటే ఆయన మాత్రం ఇంకోవైపు ఉంటాడు. అందరూ కరెక్ట్ అంటే ఆయన రాంగ్ అంటారు, అందరూ రాంగ్ అంటే ఆయన అదే రైట్ అంటారు. ఈ పాటికి అర్థమైందిగా ఎవరి గురించి మాట్లాడుతున్నామో. ఎస్, రామ్ గోపాల్ వర్మ. మ్యాటర్ ఏంటంటే బెట్టింగ్ యాప్స్ విషయంలో సెలబ్రిటీలపై కేసుల్ని తప్పుపట్టారు వర్మ. సెలబ్రిటీస్ కూడా పొలిటీషియన్స్ లాంటి వారే అన్నారు. ఇక ఓటేసిన ఎమ్మెల్యే పని చేయకపోతే ఓటు వేయమన్న వాళ్ళని ప్రశ్నిస్తావా అంటూ కొత్త వాదన తెరపైకి తెచ్చారు ఆర్జీవి. బెట్టింగ్ యాప్స్ వలలో పడి యువత ప్రాణాలు పోగొట్టుకుంటుండటంతో ఆ యాప్స్ పై తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన వారిపై కేసులు పెట్టి విచారణ జరుపుతోంది. అయితే యాప్స్ అరాచకాలకు సెలబ్రిటీలను బాధ్యులు చేయడం సరికాదంటున్నారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ కు పొలిటీషియన్స్ కు లింక్ పెట్టేశారు వర్మ. సెలబ్రిటీల బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ను, ఎన్నికల ప్రచారాన్ని ఒకే ఘాటన కట్టారు వర్మ. ఆయన లాజిక్ వింటే మీరు నోరెళ్లబెడతారు. Someone comes and says vote for this MLA candidate. Sir, ఇదిగోండి నా రెసిగ్నేషన్. రెసిగ్నేషన్ ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా. బాస్ వాలా. Be the boss. And that candidate becomes wrong. He is not doing. Then the guy who told me to vote, can I sue that guy? He'd చెప్తే నేను వేసానని. ప్రభుత్వం హామీలు నెరవేర్చకపోతే ఓటు అడిగిన వారిపై కేసు పెడతామా అని ప్రశ్నిస్తున్నారు వర్మ. అందరితో ఆగకుండా సినిమా నచ్చకపోతే రిలీజ్ ఫంక్షన్కి వచ్చిన వారిని బాధ్యులు చేస్తారా అంటున్నారు ఆర్జీవి. అది తప్పు కనుక చేయకూడదు అని మీరు తీసుకుంటే ఇది బెట్టింగ్ యాప్, ఎనీథింగ్ కెన్ గో రాంగ్ ఎనీ టైమ్, ఈవెన్ ఇన్ ఫిల్మ్. See, if you are making a film and we are saying the film is good or whatever people are speaking, then the guy buys a ticket and he comes into the theatre. For some reason he doesn't like the film. So can he sue us? బెట్టింగ్ యాప్స్ నిషేధంపై చట్టం ఉంటే సెలబ్రిటీలు ఆ చట్ట ప్రకారం నడుచుకుంటారన్నారు వర్మ. ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించాలన్నారు ఆయన.